పల్లా వెంకటేశ్వరరావు అని. ఈ స్థలంకి చట్టపరమైన హక్కుదారు. నేను పార్టీ మీద అభిమానంతో నేను పార్టీ సభ్యుని బీజేపీ పార్టీలో గత 14 సంవత్సరాల నుంచి వివిధ పదవులు అనుభవిస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో పదవి అనుభవిస్తున్నాను. ఇది మా సొంత హక్కుదారిని ఈ స్థలంలో బీజేపీ జెండా ఆవిష్కరణ కోసం ఇక్కడ దిమ్మ కట్టారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని అందరినీ పిలిచి ఇక్కడ జెండా ఎగరవేద్దాం అనుకున్నా. అది జెండా కట్టిన తర్వాత రాష్ట్ర స్థాయి నాయకులు రావాలి కదా, అంతవరకు వెయిట్ చేద్దామని దెబ్బను అలా ఉంచాము. ఇక్కడ ఏంటంటే ఆ పైన అక్బర్ ఖాన్ అనే వ్యక్తులు అంటుకున్నారు. ఆయన దాన్ని ఖాళీ చేయకపోవడమే కాకుండా ఇదంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు. మొన్నటి వరకు ఆయన్ని ఖాళీ చేయించాము. ఆ కోపంతో అయ్యుండొచ్చు ఆయన ఈరోజు ఈ దిమ్మను విరగొట్టాడు. ఈ దిమ్మను విరగొట్టి జాతీయ స్థాయి పార్టీ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద బీజేపీ పార్టీ. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది. దాదాపుగా 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. అటువంటి పార్టీ దిమ్మని ఈరోజు కూలగొట్టారు. దీని మీద పూర్తిగా చర్యలు తీసుకోవాలనే అధికారులని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కోరుతున్నారు. గత వారం రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వేరు కంప్లైంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇంతవరకు సరైన యాక్షన్ తీసుకోవడం లేదు. ఈరోజు కూడా ఇంకో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. జాతీయ స్థాయి పార్టీ బీజేపీ పార్టీ యొక్క జెండా దిమ్మను కూలదోసాడు. మేము త్వరలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేద్దామనుకున్నాము. ఇటువంటి సమయంలో దాన్ని కూలదోశారు. మేము చల్లావారిని గత చాలా కాలంగా కూడా ఈ ఏరియాలో పరిచయం ఉంది. మా తాతగారు మా చిన్నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. అటువంటి వారసులు లేదని చెప్పి తప్పుడు సమాచారం కోర్టు కల్పించి దాన్ని రెడ్ కంట్రోల్లో తీసుకున్నాడు. పై పోర్షన్ ఒకటే తీసుకోవడం కాకుండా కింద మొత్తం పోర్షన్ కూడా ఆక్యుపై చేసి అడ్డగోలుగా కట్టాడు. వాటిని తొలగించాము. మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు చెప్పామో కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. కనీసం 10-12 రోజులు అయింది మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చి. ఈ రోజు కూడా ఆయన స్పందించలేదు. దీనిపైన కూడా మేము పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి దీన్ని క్లియర్ చేసుకున్నామని మేము చూస్తున్నాము. ఇది పార్టీకి పూర్తిగా అవమానకరమైన చర్య. దీనిపై మా పార్టీ పెద్దలతో మాట్లాడతాను. ఈ రోజు వరకు నేను పార్టీని తీసుకురాలేదు ఈ ఇష్యూలో. ఎందుకంటే ఇది నా సొంత సమస్య అనేసి ఇంతవరకు పార్టీకి తీసుకెళ్ళలేదు. కానీ ఒక జాతీయ స్థాయి పార్టీ దిమ్మకు పగలగొట్టాడంటే అది జాతీయ స్థాయిలో బీజేపీకి అవమానం. దీన్ని తగిన రీతిలో వాళ్ళకి బుద్ధి చెప్తామనుకున్నాను. అలాగే పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వాళ్ళు కూడా వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కింద పెట్టి